ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత రోజుల్లో చాలా మందికి వివాహం ఆలస్యం అవుతూ ఉండడం చూస్తున్నాం. వివాహం అయినా సరే వివాహ బంధంలో కరెక్ట్గా లేక రకరకాల ఇబ్బందులు, ఒడిదుడుకులు అలా నెట్టుకొస్తూ ఆ జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా ఈ జీవితాన్ని కొనసాగించలేము అని చెప్పి విడాకుల వరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా కాకుండా దానికి ఒక పరిష్కారం చూసుకోవాలి అనుకునే వాళ్ళకు లలితా సహస్రనామంలోంచి ఒక మంచి నామం కనుక పారాయణం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం ఆ మంత్రం ఏంటి అనేది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ పేరి అరుణ గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా మందిలో ఆడవారికైనా కానివ్వండి, మగవారికైనా కానివ్వండి, వివాహ సమయం దాటిపోయినా సరే వివాహం అవ్వకపోవడము, ఒకవేళ వివాహం అయినా సరే ఆ దాంపత్యం అనేది సజావుగా లేకపోవటము, రకరకాల ఇబ్బందులు అయితే చూస్తున్నామమ్మ భార్యాభర్తల మధ్య కూడా. అలాంటివి లేకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామంలోంచి ఏ నామం పారాయణం చేస్తే బాగుంటుంది? అవునమ్మా, చాలా మంచిది. నిజంగానే మన లలితా సహస్రంలో ప్రతి నామము కూడా ఒక రెమెడీ అమ్మా. ప్రతి దానికి ఒక రెమెడీ మన లలితా సహస్రంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకుంటామో మనకి దాంట్లో ఫలితం కూడా కనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఈ జనరేషన్లో ఈ వివాహంతో సంబంధించిన చాలా చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. ఒకటి పెళ్ళి అవ్వకపోవడం కూడా, కొంచెం లేట్ మ్యారేజెస్, దానికి ప్లస్ మ్యారేజెస్ అయినా కూడా వాళ్ళల్లో సరైన దాంపత్య జీవితం లేకపోవడం, ఇది చాలా జరుగుతున్నాయి. సో దీనికి కారణము ఏమిటా అంటే మన ఒకటి ఎక్స్పెక్టేషన్స్, మెయిన్ కారణం ఎక్స్పెక్టేషన్స్. కరెక్ట్ అమ్మా. అది మగపిల్లాడు అవనండి, ఆడపిల్ల అవనండి, వాళ్ళకి ఎలా కావాలో అలాగే కనుక దొరకకపోతే వాళ్ళు వెనకాల వెయిట్ చేస్తున్నారు, వస్తారని. దానివల్ల ఏంటవుతుంది? లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. లేట్ మ్యారేజెస్ అవుతున్నప్పుడు అప్పుడు కాంప్రమైజ్ అవుతున్నారు. ఇంకా చూశారు ఒక అప్పుడు ముందు ఏదైతే వద్దు ఇది కాదు అని అనుకున్నామో, ఆ లేట్ మ్యారేజ్ వచ్చేసరికి అప్పుడు చూద్దాం పర్వాలేదులే ఆ లెవెల్కి వస్తారు. అప్పటికి ఆల్రెడీ లేట్ అయిపోతుంది. అప్పుడు కొంచెం కాంప్రమైజేషన్ దాంట్లోకి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళది ఒకళ్ళకొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళ ఆ బంధం కనుక సరిగ్గా లేకపోతే అక్కడే మనకి ఈ డైవర్సులు, విడాకులు ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళిద్దరి మధ్యన ఆ బంధం సరిగ్గా లేకపోయేసరికి. ఇందులో ఒక్కళ్ళని మనం అనడానికి లేదు, ఓన్లీ ఆడపిల్ల తప్ప మగపిల్లాడు తప్ప అని కాదు. అండర్స్టాండింగ్, మెయిన్ అండర్స్టాండింగ్. వివాహ బంధము అంటే పవిత్ర బంధము, ఇద్దరు మనసులు కలిసే పవిత్ర బంధము. ఓన్లీ మనసులు కాదు, ఇద్దరు కుటుంబాలు కలిసే పవిత్ర బంధము, ఇద్దరు కుటుంబాలను కలుపుతుంది. అలాంటి పవిత్ర బంధంలో ఒకటి కావాలి, అండర్స్టాండింగ్. ఒక్కళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయి ఒకళ్ళే అర్థం చేసుకుంటూ ఎలాగైనా పర్లేదు నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటాను అనుకుంటే కుదరదు. అవతల వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. ఆ సపోర్ట్ ఉన్నప్పుడే మనం ఎంత చేసినా కూడా దానికి విలువ ఉంటుంది. ఆ సపోర్ట్ దొరకనప్పుడు వన్ వే అయిపోయింది. మనం ఎంత చేసినా అవతల నుంచి సపోర్ట్ దొరకట్లేదు అనుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి కేసెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ముందు మనం వివాహం గురించి. వివాహం లేట్గా అవుతున్నా, ఒకవేళ మాకు మంచి పిల్లాడు కావాలి అంటే ప్రతి తల్లి తండ్రి, ఆడపిల్ల తండ్రి మంచి పిల్లాడు వస్తే పాలు మా అమ్మాయి చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఎలా ఉందో అలా ఉండాలి, బాగా చూసుకుని పిల్లాడు కావాలి, మంచి అత్తమామలు కావాలి, వాళ్ళందరూ కోరిక ప్రతి తల్లి తండ్రికి ఉంటుంది. అది సహజం అమ్మ, ఉండాలి కూడా, ఉంటుంది కూడాను ఉంటుంది. కానీ అక్కడ ఎక్స్పెక్టేషన్ కూడా మరీ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది. ఆ లెవెల్లో ఉంటేనే మా పిల్లని ఇస్తాము అన్న లెవెల్కి వెళ్ళిపోతే అక్కడ కష్టం వస్తుంది. సో ఇప్పుడు ఆడపిల్లలు తక్కువైపోయారు, మగపిల్లలు ఎక్కువైపోయారు. చాలా మంది ఇప్పుడు మగపిల్లలు ఎంతమందో అలాగా ఆడపిల్లలు ఎక్కడా అని వెతుకుతున్నారు. సో ఆ పరిస్థితికి వచ్చేసాం మనము. సో అలాంటప్పుడు లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది,
కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అంటే కామేశ్వరుడు ఎవరు? అమ్మవారి యొక్క భర్త. ఆయన మంగళసూత్రము అమ్మవారి మెడలో కట్టారు. కామేశ్వరుడు అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టారు. ఎప్పుడైతే అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టారో అమ్మవారి మెడ కోటి సూర్యులాగా మెడంతా కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఎందుకుట? ఆ మంగళప్రదమైన మంగళసూత్రము ఆవిడ మెడలో కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రం యొక్క దాని యొక్క కాంతి, దాని యొక్క మంగళప్రదము శుభప్రదమైన మంగళసూత్రం యొక్క కాంతి అమ్మవారి మెడంతా కూడా చాలా మంగళప్రదంగా కనిపిస్తోంది, కాంతివంతంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇద్దరికి ప్రేమ కూడా కనిపిస్తోంది. ఆయన కట్టినంత ప్రేమతో కట్టిన మంగళసూత్రము, ఆ మంగళసూత్రం యొక్క బంధము అమ్మవారిని అయ్యవారిని ఆ పవిత్ర బంధంలో కల్పిస్తోంది. ఇద్దరిని కూడా పవిత్ర బంధం, ఇక్కడ బంధం ఎలా ఉండాలన్నది చూపిస్తుంది మనకి. ఆ మంగళసూత్రం అంటే ఒక మంగళసూత్రం కాదు, అది ఇద్దరు మనసులను కలిపే ఒక చక్కటి పవిత్ర బంధము. ఈ బంధం ఎప్పుడైతే ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తోందో అదే ఈ మంగళసూత్రం యొక్క విశిష్టత. అందుకే మనం మంగళసూత్రానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాము. స్పెషల్లీ మన ఆడవాళ్ళము పెళ్ళయింది అంటే అంతా కూడా మన సర్వస్వము మంగళసూత్రము. మన భర్త బాగుంటే అంతా బాగున్నట్టే కదమ్మా, ఆయన బాగుండాలనే కదా కోరుకుంటాము. తో ఈ మంగళసూత్రానికి మనం అంత పవిత్రంగా చూస్తాము. కానీ ఇప్పుడు మంగళసూత్రానికి కొంచెం అందరూ కూడా ఆ పవిత్రత తగ్గించారు. అది వేరే టాపిక్ అనుకోండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు మనం. అవునమ్మా. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మంగళసూత్రం అనేది ఓన్లీ మంగళసూత్రము ఒక తాడు అనుకోకుండా ఇద్దరిని కలుపుతోంది, రెండు కుటుంబాలను కలుపుతోంది, రెండు మనసులను కలుపుతోంది, ఒక పవిత్ర బంధంగా ఉంటుంది. దానిని